శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 93వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో అనేకమైనటువంటి ప్రతిజ్ఞలు చేసినటువంటి భీమ, అర్జున, నకుల, సహదేవులు గురించి మనం పూర్వ అధ్యాయంలో ఎప్పుడైతే చెప్పుకున్నామో ఆ అధ్యాయంలో కర్ణుడిని నేను సంహరిస్తాను, కర్ణుడి వెనకాల ఉన్నటువంటి బంధువుల్ని, మంత్రుల్ని, వీళ్ళందరినీ కూడా నేను సంహరిస్తాను, సోదరుని సంహరిస్తాను, వాళ్ళ బాంధవుల్ని అందరినీ కూడా సంహరిస్తానని అర్జునుడు ఉద్రేకపడిపోవడం అనేటువంటిది జరుగుతున్నది. అతడి యొక్క ఆవేశం చూసి ప్రకృతి ఏ విధంగా విలవెల్లాడిపోయింది, సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ రాజులు ఎలా భయపడ్డారు, అట్లాంటి అర్జునుని ధర్మరాజు శాంతింపజేయటం అనేటువంటిది నేటి ప్రవచనంలో మనం చెప్పుకోబోతున్నటువంటి భాగంలో వివరించారు వ్యాసుల వారు. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం. ఆ సభాపర్వంలో 93వ అధ్యాయం. కుప్యతో అర్జునస్య యుధిష్ఠిరేణ పరిసాంత్వనం. కోపించినటువంటి అర్జునుణ్ణి ధర్మరాజు పరిసాంత్వనం అంటే శాంతింపచేయుట అనర్థం. కోపం వద్దు నాయన, శాంతించు అని చెప్పి ధర్మరాజు శాంతింపజేయటం అనేటువంటిది దీంట్లో వర్ణించడం జరిగింది. ఆ తర్వాత ద్రౌపదీదేవికి ధృతరాష్ట్రుడు వరాలు ఇవ్వటం జరుగుతుంది. ధృతరాష్ట్రుడి యొక్క పూజా మందిరంలో అనుకోనటువంటి ఉపద్రవాలు లేకపోతే దుశ్శకునాలు ఎదురవ్వటం జరిగింది. దాంతో ధృతరాష్ట్రుడు భయపడిపోయి ఒకే ఒక్క శ్లోకంలో తన కుమారుడైన దుర్యోధనుని నిందించి కేకలేసి మందరించి ద్రౌపదికి వరాలు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ ఈ అధ్యాయంలో వర్ణించారు వ్యాసులు వారు. ముందుగా అర్జునుడి యొక్క కోపం, ఆ తీవ్రత ఎలా ఉన్నది అనేటువంటిది ఒక 15 శ్లోకాలలో వర్ణించారు. వైశంపాయన ఉవాచ ద్రౌపద్యా వచనం శ్రుత్వా చుకోపాధ ధనంజయః సతథా క్రోధతాం రాక్ష ఇదం వచనమబ్రవీత్. పూర్వ అధ్యాయంలో ద్రౌపదీదేవి వచనాలతో ముగించారు వ్యాసులు వారు. ద్రౌపదీదేవి వచనాలు ఏం చెప్పిందంటే, అక్కడ పైన చెప్పినటువంటి విధంగా భీముడు గాని, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరిని సంహరిస్తారో అనేటువంటిది ఇలా జరుగుగాక అని చెప్పి ద్రౌపదీదేవి వాళ్ళ యొక్క వచనాల్ని సమర్థించింది, సంతోషించింది. ఇలా ఈ దుశ్శాసనుడు, దుర్యోధనుడు వీళ్ళిద్దరూ కూడా నశించుదురుగాక, భీమసేనుడి చేతిలో నశించుదురుగాక, కర్ణుడు అర్జునుడి చేతిలో నశించుదురుగాక అని ద్రౌపదీదేవి యొక్క వచనాలు మరొకసారి తను ఎంతో బాధాయుక్తమైనటువంటి గద్గద స్వరంతో పలికేటప్పటికీ పాపం ఆవిడ యొక్క బాధని చూసి ధనంజయుడు కౌరవుల మీద కోపించి సతథా క్రోధ తామ్రాక్ష ఇదం వచనమబ్రవీత్. క్రోధ తామ్ర అక్షః అన్నాడు. అంటే ఎర్రగా ఉన్నటువంటి నెత్తురు పైకి చిమ్ముతున్నదా అన్నటువంటి ఎర్రటి క్రోధంతో కూడినటువంటి నేత్రములతో కూడుకున్న వాడై అర్జునుడు, తామ్రము అంటే ఎర్రగా ఉండేటువంటి రంగు, తామ్రవర్ణంతో. క్రోధ తామ్రాక్ష, ఎర్రగా కోపంతో ఉన్నటువంటి నేత్రములతో ధనంజయుడు ఈ విధంగా అంటున్నాడు. అయం తు మాం వారయతే ధర్మరాజో యుధిష్ఠిరః ఇత్యుక్త్వా క్రోధతామ్రాక్షో ధనురాదాయ వీర్యవాన్. ఇంతసేపు నేను ధర్మరాజు యొక్క వారించబట్టం చేత నేను ఈ విధంగా ఉన్నాను అని చెప్పి ఏ విధంగానూ నేను ఊరికనే కూర్చోవడం వల్ల వచ్చేటువంటి ఒరిగేది ఏముండదు అని చెప్పి ధనురాదాయ వీర్యవాన్, తన యొక్క గాంధీవం అక్కడే ఉంది, ఆ గాంధీవాన్ని ఆ కోపంలో తీసుకున్నట్టు ఒక్కసారి
ఆ గాంధీవం ఆయన కోపంలో తీసుకునే క్షణము, ఆ లేచి నుంచున్నటువంటి తీరు, ఆయన కనుబొమలు, ఆ ధనస్సు చేతబట్టి విల్లంబులు అందుకునేటువంటి ఆ భంగిమ చూసేటప్పటికి రాజులందరూ గడగడ వణికిపోయారు ఒక్కసారి, ఒక్క క్షణకాలం. అర్జునుడి యొక్క పరాక్రమం అట్లాంటిది. భీముడు అర్జునుడు వీళ్ళిద్దరు నుంచున్నారంటే మహాభారత సంగ్రామంలో ఇంక తిరుగులేదు. పైగా అర్జునుడు సవ్యసాచి సముత్పత్యతాం శత్రూన్ సముదైక్షత ఉద్యతం ఫల్గుణం తత్ర దదృశు సర్వపార్థివా సర్వపార్థివాహ దదృశు. అలా నించుని ఉన్నటువంటి ఎర్రటి కళ్ళతో కోపించినటువంటి అర్జునుని అందరూ రాజులు చూశారట. పైగా ఇతడి యొక్క ప్రభావం అంతకుముందే ద్రుపద మహారాజు చేసినటువంటి యుద్ధంలో చూశాడు. ద్రౌపదీదేవి కంటే పుట్టక ముందే, ఆవిడ జన్మించక ముందే ద్రుపదుణ్ణి ఏ విధంగా లోపరుచుకున్నాడో, ఇతడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ద్రోణాచార్యుడి దగ్గర నుంచి అందరికీ తెలుసు. సవ్యసాచి, పైగా ఏ బాహుతో అయినా సరే బాణాలను సంధించగలిగినటువంటి వీరుడు. అట్లాంటి వాడు తాం శత్రువున్ సముదైక్షత, శత్రువుల వైపు ఒకవైపు చూస్తూ, కౌరవులందరినీ ఒక చూపు చూస్తూ, ఉద్యంతం ఫల్గుణం తత్ర దదృశు, అలా లేచి నుంచున్నటువంటి ఆ ఫల్గునుణ్ణి చూశారు వాళ్ళందరూ కూడా. ఎట్లా ఉన్నాడయ్యా అంటే, యుగాంతే సర్వలోకాంస్తు దహంతమివ పావకం వీక్షమాణం ధనుష్పామి, ధనుష్పామి అంది, ధనుష్పాణిం అని ఉండాలి. వీక్షమాణం ధనుష్పాణిం హంతు కామం ముహుర్ముహు. మొత్తం సమస్తమైనటువంటి లోకాలకి యుగాంతం లాగా ఉన్నట్ట, వాటినన్నింటినీ అంతం చేసేటువంటి కాలయముడా అన్నట్టుగా ఉన్నట్టు. దహంతమివ పావకం, లోకాలన్నీ దహించేటువంటి అగ్నిదేవుళ్లాగా ఉన్నట్టు ఓ పక్కన. అట్లా ధనస్సుని చేతి యందు ధరించినటువంటి ఆ అర్జునుని హంతు కామం, అందరినీ సంహరించే ఉద్దేశంతో ధనస్సుని చేత ధరించినటువంటి అర్జునుడిని మాటి మాటికి చూస్తూ ఓ పక్కన రాజులందరూ వణికిపోతున్నారు. హంతు కామం పశూన్ క్రుద్ధం రౌద్రం దక్షకృతౌ యథా తథా భూతం నరం దృష్ట్వా విషేదుస్తత్ర మానవాః. దక్షయజ్ఞంలో దక్షక్రతువు అంటే యజ్ఞం. దక్షయజ్ఞంలో పశువుని మామూలుగా ప్రతి యజ్ఞంలో పశువుని బలిస్తారు. పశువుని ఆ యజ్ఞంలో, దక్షయజ్ఞంలో పశువుని వధించినట్టుగా ఉన్నటువంటి రుద్రుడిలాగా ఉన్నట్టు అర్జునుడు అక్కడ ఎంత ఉపమానం ఆడాడు. హంతుకామం పశువున్ క్రుద్ధం రుద్రం, మామూలు రుద్రుడు కాదు, క్రుద్ధం రుద్రం, కోపించినటువంటి రుద్రుడు ఆ దక్ష యజ్ఞంలో తప్పు చేసినటువంటి పశువుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించడానికి వచ్చినటువంటి వీరభద్రావతారం అన్నట్టుగా హంతుకామం, ఈ శత్రువుల్ని క్షత్రియుల్ని సంహరించడానికి వచ్చినటువంటి అర్జునుడు ఆ రుద్రుడిలాగా ఉన్నాడని వర్ణించారు. తథాభూతం, అలా ఉన్నటువంటి ఆ రూపంలో ఉన్నటువంటి కోపించిన రుద్రుడిలాగా ఉన్నటువంటి ఈ పరమేశ్వరుణ్ణి చూశారు అర్జునుడి ఆకారంలో రాజులందరూ కూడా. నరం దృష్ట్వా, నరుడి ఆకారంలో, ఆ పరమేశ్వరుడే నరుడి ఆకారంలో దిగొచ్చాడా అన్నట్టుగా అర్జునుడు అలా కనిపించాడు. విషేదుస్తత్ర మానవాః, అక్కడ ఉన్నటువంటి మానవులందరూ, ఇతర రాజులందరూ కూడా విషేదు, వణికిపోయారంతే. ధనంజయస్య ధనంజయస్య వీర్యజ్ఞ నిరాశా జీవితే తథా మృతభూతా భవన్ సర్వే నేత్రైరనిమిషైవ ఇవ భవన్ ధనంజయస్య ధనంజయస్యవ వీర్యజ్ఞ అని పడింది అక్కడ. ధనంజయస్య ఉండాలి అక్షరం. వీర్యజ్ఞ, అత్యుత్తమమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించేటువంటి ఆ ధనంజయుడు గనక నిజంగా యుద్ధం చేశాడంటే ఇక వీళ్ళు జీవితం మీద ఆశ వదులుకున్నట్టే. సమస్తమైనటువంటి రాజులు శత్రువులు ఇక వాళ్ళ జీవితం మీద ఆశ వదులుకోవచ్చు. నిరాశ జీవితే తదా మృతభూత భవాన్ సర్వే, మొత్తం అందరిగా మృతప్రాయులై పడిపోయి ఉన్నారు అక్కడ వాళ్ళందరూ కూడా. వాళ్ళ పరిస్థితి, అమ్మో వీడు గాంధీవం తీశారంటే ఒక్క అస్త్రం చాలు మొత్తం అందరినీ ఒక్క క్షణంలో ఆడిచ్చేస్తాడు. ఓ గంటల గంటల మ్యాచ్ అక్కల, ఒక్క ఓవర్ చాలు మొత్తం అందరం అవుట్. మృతభూత భవాత్ సర్వే, మొత్తం అందరూ మృతప్రాయులు అయిపోతారు. మొత్తం ఇప్పటిదాకా అట్లా అయిపోతాం కదా అని చెప్పి అందరూ ఇక మిడిగుడ్లు వేసుకుని చూస్తున్నారు, వాడు ఏం చేస్తాడు, అర్జునుడు ఏం చేస్తాడు అని చెప్పేసి. అర్జునం ధర్మపుత్రం చ సముదైక్షంత పార్థివాః క్రుద్ధం తదార్జునం దృష్ట్వా పృథివీ చచాలః. అట్లా
అర్జునం ధర్మపుత్రం చ సముదైక్షంత పార్థివాహ. రాజులందరూ కూడా ఆ అర్జునుడి వైపు, అలాగే ధర్మపుత్రుడైనటువంటి ధర్మరాజు పట్ల అటు ఇటు ఇటు అటు రెప్పలార్పకుండా ఎంతో ఉద్విగ్నంగా చూస్తూ ఉన్నారట. ఆ క్షణంలో అర్జునుడి యొక్క ప్రతాపానికి పృథివీ నచచాలహ, ఇక్కడ నా అని ఉండాలి. పృథివీ నచచాలహ, లేకపోతే పృథివీ చచాలహ, భూమి కూడా కంపించిపోయిందిట అర్జునుడి యొక్క పరాక్రమాన్ని. క్రుద్ధం తదా అర్జునం దృష్ట్వా అన్నారు. కోపించినటువంటి ఆ అర్జునుడి యొక్క ప్రతాపాన్ని చూసి, వారి యొక్క ఆ భంగిమ చూసి, మరొక్క క్షణంలో వాడు బాణాలు సంధిస్తే ఇంకేమన్నా ఉందా అన్నంతగా భూమి కూడా అతలాకుతలం అయిపోయింది, అల్లల్లాడిపోయింది. ఒక్క భూమి కాదు, సమస్తమైనటువంటి ప్రకృతి కూడా విలయతాండవం చేసిందని వర్ణించారు అక్కడ వ్యాసుల వారు. అది అర్జునుడి పరాక్రమం. అర్జునుడికే కోపం వస్తే ఇదే మాట విదురుడు చెప్పాడు ప్రారంభంలోనే. భీమార్జునులకి కోపం రానంత వరకే మీరు బతికుంటారు, వాళ్ళకి గనక కోపం వచ్చిందా ఇక ఎవరు పట్టుకోలేరు రా అబ్బాయి అని చెప్పి విదురుడు మొట్టమొదట్లోనే మెత్తగా చెప్పాడు కౌరవులకు. వినల. ఇప్పుడు అదే పరిస్థితి సన్నివేశం ఎదురైంది. అర్జునుడి కోపం వచ్చింది, సమస్త భూమి వణికిపోతుంది. కేచరాణి చ భూతాని విత్రేసుర్వై భయార్థితా, నాదిత్యో విరరాజాత నాపి వాంతి చ మారుతా. కేచరములు అంటే ఆకాశమునందు సంచరించేటువంటి, కేచరాణి చ భూతాని, ఆకాశం నందు సంచరించేటువంటి ప్రాణులు గాని, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళు గాని, సమస్త ప్రాణులు కూడా భయకంపితులైపోయి విత్రేసుర్ వైభయార్జిత, భయంతో మలమూత్రాదులు విసర్జించారట వణికిపోయి. నాదిత్యో విరరాజాధ నాపి వాంతి చ మారుత, ఆదిత్యుడు కాస్త అంతగా ఆ భయానికి, అర్జునుడి యొక్క ప్రతాపము భయానికి కంపించినటువంటి ఆదిత్యుడు తన ప్రతాపాన్ని, ప్రభావాన్ని, కాంతిని కోల్పోయాట. విరరాజ అథ న ఆదిత్య, ఆదిత్య న విరరాజ, ప్రకాశించలేదు, ఆయన కాంతి విహీనుడు అయిపోయాడు ఈయన ముందు. మారుత న వాంతి, గాలి కూడా వీసలేకపోయింది సరిగ్గా. గాలికి కూడా గాలిదేవుడు భయపడ్డాడు, సూర్యుడు భయపడ్డాడు. అక్కడ ఆకాశంలో ఉండేటువంటి కేచరములు మొదలైనటువంటివన్నీ కంగారు పడ్డాయి. నచంద్రో నచ నక్షత్రం జౌరి చోర్దిశోన విభాంతి సర్వమావిద్ధ సర్వమావిద్ధమభవత్ జగత్స్థావర జంగమం. కాబట్టి చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, దిక్కులు మొదలైనటువంటివన్నీ కూడా న విభాంతి, వాటి యొక్క ప్రకాశత్వాన్ని కోల్పోయినాయిట. నక్షత్రాలు, గ్రహతారాలు మొదలైనటువంటివన్నీ, ఇవన్నీ తారలు అనేటువంటివన్నీ కూడా వాటి యొక్క ప్రకాశత్వాన్ని కోల్పోయే, కేవలం అర్జునుడి యొక్క ప్రతాపానికి భయపడినటువంటివి. సర్వమావిద్ధమభవత్ స్థావర జంగమం, సమస్తమైనటువంటి చరాచర సృష్టి అంతా కూడా, స్థావర జంగమాదులు అన్ని కూడా అర్జునుడి యొక్క ప్రతాపం అనేటువంటి దాని చేత కొట్టబడి, ఆవిద్ధం అంటే కొట్టడం, సర్వమావిద్ధమభవత్ జగత్, ఈ జగత్తంతా అర్జునుడి యొక్క ప్రతాపంతో కొట్టబడినట్టుగా వాటి యొక్క ప్రభావాన్ని, ప్రతాపాన్ని, వాటి యొక్క తేజస్సుని కోల్పోయి కాంతి విహీనమైపోయినాయ్యా. అట్లా ఉంది ప్రకృతి అంతా. ఇది అర్జునుడి యొక్క పరాక్రమం అంటే. అర్జునుడి కోపిస్తే ఎలా ఉంటుంది, అర్జునుడు జనరల్ గా కోపించడు, కోపిస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పుకుంటున్నారు. ఉత్పతన్ సభౌ పార్థో దివాకర ఇవాంబరే. అంతేకాకుండా ఇక్కడ నభౌ అనే పదం ఉండాలి. ఉత్పతన్ స నభౌ పార్థో, ఆకాశం ఊడి కింద పడిపోతుందా అన్నట్టుగా ఉంది. దివాకర ఇవ అంబరి, ఆకాశంలో ఉన్నటువంటి దివాకరుడు, సూర్యుడు గాని, ఆకాశం గాని, నక్షత్రాలు గాని, ఇవన్నీ కూడా ఊడిపోయి ఏదో కింద పడిపోతున్నాయా, భూమి మీద పడిపోతున్నాయా అన్నంత భయకంపితుల వాతావరణం అనేటువంటిది నెలకొన్నది అర్జునుడి యొక్క తీవ్రమైనటువంటి కోపం అని. పార్థం దృష్ట్వా క్రుద్ధం కాలాంతకమయోపమం కాలాంతకయమోపమం భీమసేనో ముదాయుక్తో యుద్ధాయైవ మనోదధే. అర్జునుడు ఈ విధంగా తీవ్రమైనటువంటి కోపాన్ని తెచ్చుకోవటం చూసి భీమసేనుడు పరమ సంతోషించాడు. ఆహాహా, నాకు ఇంకోటి తోడయ్యాడు, నా ఒక్కడికే కోపం ఉందనుకుంటే నాకు కూడా అర్జునుడు తోడయ్యాడు, ఇంకేముంది, అర్జున భీమార్జున ఇద్దరం కలిసామంటే ఇంకేముంది, ఈ కౌరవులు ఇక చల్లా చెదరైపోతారని చెప్పి భీమసేన ముదాయుక్త, ముదా అంటే సంతోషము, ఆనందం, పరమానంద భరితుడైపోతున్నాడు భీమసేనుడు. యుద్ధాయైవ మనోదధే, ఇక వెంటనే యుద్ధానికే అతని మనస్సు ఉవిళ్ళూరుతున్నది.
అతని మనసు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు, ఇంకేముంది నేను యుద్ధానికి వెళ్ళిపోతా, రెడీ అయిపోతా. ఎట్లా ఉన్నారంటే కాలాంతక యమోపమం, యమా ప్లస్ ఉపమం, యముడితో పోలిక చెప్పదగినట్టుగా యముడితో సమానమైనటువంటి విధంగా కాలాంతకుల్లాగా ఉన్నాడు ఓ పక్కన అర్జునుడు. అది చూసి భీమసేనుడు ఆనందం. పదరా తమ్ముడు వెళ్ళొద్దాం, ఒక రౌండ్ వేసొద్దాం, వీళ్ళందరినీ ఒక చూపు చూసేద్దాం అన్నట్టు ఈయన కూడా గదను పట్టుకున్నాడు. విడిచిపెట్టినటువంటి గద. ఎప్పుడైతే ఈ విధంగా పాచికల్లో ఓడిపోయారో వాళ్ళ వస్త్రాలు కూడా తీసేశారు, అట్లాంటిది ఇప్పుడు ఆయుధాలు పట్టుకున్నారు. భీమసేను పాంచాలీ చ దదర్శాథ సంకృత్ సుసంకృద్ధం ధనంజయం హంతు కామం రిపూన్ సర్వాన్ రిపూన్ మర్వాన్, ఇక్కడ రిపూన్ సర్వాన్ అని ఉండాలి, రిపూన్ సర్వాన్ సుపర్ణమివ పన్నగాన్. సుపర్ణుడు అంటే గరుత్మంతుడు ఏ విధంగా అయితే పాముల్ని ఏ విధంగా అవలీలగా అతి సునాయాసంగా భక్షిస్తూ ఉంటాడో, అలా మొత్తం సమస్తమైనటువంటి శత్రువులందరినీ కూడా, రిపుహు అంటే శత్రువు, సమస్తమైన శత్రువుల్ని కూడా సంహరించాలనే ఉద్దేశంతో కోపోద్రిక్తుడైనటువంటి భీమసేనుణ్ణి ఆ అర్జునుడిని చూసి పాంచాలి పరమ సంతోషించింది. పాంచాలీ చ దదర్శాధ సుసంకృద్ధం ధనంజయం. ఆ విధంగా ఆ తీరులో ఆ లెవెల్లో కోపించినటువంటి ధనంజయుని చూసి సంతోషించింది పాంచాలి. దుష్ప్రేక్ష ఎలా ఉన్నాడు, గూఢశక్యము కానటువంటి విధంగా ఉన్నాడు. తేరిపారా ఆ అర్జునుని ఆ సమయంలో ఎవరు చూడలేరు. దుష్ప్రేక్ష, చూడటానికి కూడా కష్టంగా ఉంది. దుష్ప్రేక్ష్యస్యో భవత్ క్రుద్ధో యుగాంతాగ్నిరివజ్వలన్. ఎందుకంటే ఎందుకు చూడలేమయ్యా అంటే, ఎలా ఉన్నాడయ్యా ఆ క్షణంలో అంటే యుగాంతంలో ఉన్నటువంటి అగ్నిదేవుడు, జ్వలిస్తున్నటువంటి అగ్నిదేవుడిలా ఉన్నాడు. యుగాంతం మొత్తం యుగమంతా విశ్వమంతా కూడా తన యొక్క అగ్ని ప్రచండమైనటువంటి కీలలతో దగ్ధం చేయడానికి అగ్నిదేవుడు ఎలా అయితే ప్రచండంగా మండుతూ ఉంటాడో అలా మండే సూర్యుడు, మండే అగ్నిగోళంలాగా ఉన్నాడయ్యా ఆ అర్జునుడు. అందువల్ల దుష్ప్రేక్ష, ఎవరి తరం కాదు అట్లాంటి అర్జునుడిని చూడటం. తం దృష్ట్వా తేజసా యుక్తం వివ్యధు పురవాసిన. అటువంటి చూడశక్యము కానటువంటి అర్జునుడి పరాక్రమాన్ని తలుచుకుంటేనే పురవాసిన వివ్యధు, ఆ రాజులు, ఎందుకంటే అర్జునుడి చేతిలో వీళ్ళందరూ ఒకసారి ఓడిపోయినటువంటి వాళ్ళే ఒక రౌండ్ ఇంద్రప్రస్థ సమయంలో, రాజసూయ సమయంలో. కాబట్టి ఈ పురవాసులు, అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ పరిస్థితి విపరీతమైనటువంటి భయకంపితులైపోయారు వాళ్ళందరూ. ఉత్పతంతు ఉత్పతంతంతు వేగేన తతో దృష్ట్వా ధనంజయం జగ్రాహ సతదా రాజా పురుహూతో యథా హరిం. ఇంత ఉగ్రమైనటువంటి ఊపులో అర్జునుడు ఉంటే, ఇంకేముంది కొట్టేద్దాం అనేటువంటి ఉత్సాహంలో అర్జునుడు ఉంటే, ప్రచండమైనటువంటి కోపాన్ని తీవ్రమైన పరాక్రమాన్ని కళ్ళల్లోనే తెచ్చుకుని సిద్ధంగా ఉన్నటువంటి అర్జునుడు అంత సిద్ధంగా ఉంటే, శాంతమూర్తి అయినటువంటి యుధిష్ఠిరుడు కూడా పక్కనే ఉండి ఒక్కసారి చేపట్టుకున్నాడు, తమ్ముడు అంటూ. జగ్రాహ అంటే పట్టుకోవటం, స తదా రాజా, వెంటనే రాజు అయినటువంటి ధర్మరాజు చేయి పట్టుకున్నాడు. ఎట్లా పట్టుకున్నాడు అంటే పురుహూతో యథా హరిం, ఇంద్రుడు కోపించినటువంటి శ్రీహరి యొక్క చేతులు పాదాలు పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు. నరసింహావతారంలో విజృంభిస్తూ ఉంటే ఒక పక్కన ప్రహ్లాదుడు శాంతించితేనే ఆ స్తోత్రాలకి అప్పుడు ప్రసన్నుడయ్యాడు నరసింహస్వామి. మిగతా దేవతలు, బ్రహ్మాది దేవతలు ఎంతమంది ఎన్ని రకాలుగా స్తోత్రం చేసినా అబ్బే ఏమాత్రం కనికరం లేదు. నరసింహస్వామి ఉగ్రరూపం అట్లాంటిది. అట్లాంటి సమయంలో విజృంభించినటువంటి శ్రీహరిని ఇంద్రుడు ప్రార్థించి విజ్ఞప్తి చేసుకుని శాంతింపజేస్తే ఎలా ఉంటుందో అలా ఇక్కడ ఇంద్రపుత్రుడైనటువంటి అర్జునుణ్ణి రాజైనటువంటి ధర్మరాజు పట్టుకుంటున్నాడు. ఉత్పతంతంతు వేగేన, ఉత్పతంతం కౌరవుల మీద విరుచుకుపట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ ధనంజయుని చూసి వెంటనే రాజైనటువంటి ధర్మరాజు చేయి పట్టుకున్నాడు. జగ్రాహ తదా రాజా అంటున్నాడు. పైగా ఉవాచ సఘృణీ జ్యేష్ఠో ధర్మరాజో యుధిష్ఠిర మా పార్థ సాహసం కార్షి అంటున్నాడు. ఇక్కడ పార్థ, అర్జున మా సాహసం కార్షి, సాహసం చేయి మాకు, ఇది సమయం కాదు. ఇది ధర్మరాజు యొక్క శాంత స్వభావం అనుకుంటారు. ఇలా భీమార్జునుడు గాని ద్రౌపది గాని ఎప్పుడైనా ఆవేశంతో ఉన్నప్పుడు ధర్మరాజు శాంతింపజేయడం అనేది మనకు మహాభారతంలో తరచుగా కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆవేశపూరితమైనటువంటి మనస్సులు వీళ్ళందరివి.
ఆలోచనాపూరితమైనటువంటి మనస్సు ధర్మరాజుది. ఉవాచ స మా పార్థ సాహసం కాశీర్మా వినాశం గమేద్యశః. కాబట్టి ఓ అర్జున, సాహసం చేయమాకయ్యా, సాహసానికి ఇది సమయం కాదు. మా వినాశం గమేత్ యశః. చివరకు ఒక పదం పెట్టాడు, యశః అనేది. మనకున్నటువంటి కీర్తిని వినాశనం చేయి మాకు. నీ సాహసం చూపించి మన కీర్తిని నాశనం చేయి మాకు. సాహసం చేయగలవు, నువ్వంతటి సమర్థుడు అయిన వాడివి. ఒక్క క్షణంలో కౌరవులందరినీ నాశనం చేస్తావు. భీముడు అంతే, వాడికి ఒక అరగంట ఇస్తే మొత్తం అంతా స్వచ్ఛ భారతే. కౌరవులందరినీ ఏరి పారేసి మొత్తం అంతా భారతదేశం అంతా కూడా ఏ మూల ఎక్కడ దుర్మార్గం అనేది లేకుండా చేస్తారు మీరిద్దరు, అట్లాంటి వాళ్ళే. కానీ ఇప్పుడు ఈ సమయంలో మన యశస్సు పోతుందిరా అబ్బాయి, మన కీర్తి తగ్గిపోతుంది. తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి కీర్తి పోతుంది. వినాశం గమే ద్యేషః. ఉవాచ సఘృణీర్జ్యేష్ఠ ధర్మరాజు అని ధర్మరాజు అంటున్నాడు. ఎందుకంటే అహమేతాన్ పాపకృతో ద్యూతజ్ఞాం దగ్ధుముత్సహే. కాబట్టి ఇటువంటి సందర్భంలో నిజంగా ఈ మాయాజోదరులు చేసినటువంటి పనులకి, అటు శకుని గాని దుర్యోధన దుశ్శాసనులు గాని వీళ్ళు చేసినటువంటి పనులకి జూత జ్ఞాం దగ్ధుముత్సహే, నాకు కూడా వాళ్ళని దహించేంత కోపంగా ఉంది. ఆ మాట అంటున్నాడు పాపం ధర్మరాజు కూడా. అహం ఏతాన్ పాపకృత. ఏతాన్ పాపకృత అంటే ఈ పాపాత్ములని దహించాలనేటువంటి ఆనందము ఉత్సాహము నాకు ఉన్నాయి, లేకపోలేదు. కానీ నేను ఒక కారణంతో ఆగిపోతున్నాను. ఏమిటా కారణం అంటే, మనం జూదంలో ఓడిపోయాం. ఇప్పుడు మనం ఎవరం? వాళ్ళకి బానిసలం, సేవకులం. సేవకులు ఉత్తరీయాలు కింద పెట్టేసి ఆయుధాలు తీసేసి సిగ్గు లేకుండా కిరీటాలు ఆభరణాలన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఆయుధం తీస్తావా? నీ యజమాని నిన్ను ఆయుధం పట్టుకోమని చెప్పాడా? లేదు కదా. మనం ఒకళ్ళ కింద ఆజ్ఞావర్తులమై ఉన్నాం. ఇప్పుడు మనమే సరిగ్గా పాటించకపోతే ఇంక తర్వాత ఎవరు పాటిస్తారు? కాబట్టి ఇక్కడ కమ్మనుంది, కిమ్ అని ఉండాలి. కిం కిం తు అసత్యగతిం దృష్ట్వా, కిం తు అసత్యగతిం దృష్ట్వా అంటున్నాడు ఇక్కడ. మనం యుద్ధం చేయాలంటే దానికి ఒక సత్య మార్గం ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న మార్గం ఎట్లాంటి మార్గం అంటే అసత్య గతి. ఇది అసత్యమైన మార్గం, ఇది సన్మార్గం కాదు, అసద్మార్గం ఇది నువ్వు ఎంచుకున్నది. కాబట్టి సన్మార్గంలో యుద్ధం చేయి, అసన్మార్గంలో యుద్ధం చేయమాకు. దానివల్ల కీర్తి రాదు, నరక ప్రాప్తి కలుగుతుంది. స్వర్గం రాదు, కీర్తి రాదు, అపకీర్తి వస్తుంది. స్వర్గం రాదు, నరకం వస్తుంది. అసన్మార్గంలో యుద్ధం చేస్తే, సన్మార్గంలో యుద్ధం చేయి, ధర్మంగా చేయి, కొట్టు. అప్పుడు నేను ఉంటాను ఈ పక్కన. కిం త్వసత్కతిం దృష్ట్వా క్రోధో నాశముపైతిమి. కాబట్టి ఇలా చేయటం అనేటువంటిది అసన్మార్గము, ఇది అధర్మము. అందువల్ల నా క్రోధం అంతా కూడా నాశనం అయిపోయిందిరా, లోపలే ఉడికి 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 పోతున్నది. దాని నుంచి ద్రౌపదిని ఆ విధంగా అవమానిస్తుంటే, కానీ ఆ క్రోధం అంతా కూడా నాశమైపోయింది, శాంతించబడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా మనం గనక విపరీతమైనటువంటి క్రోధోద్రేకాలకి గనక మనం చూపిస్తే అది అసన్మార్గం అవుతుంది, అధర్మ మార్గం అవుతుంది అనేటువంటి విధంగా ఆలోచించి నేను ఆపేయాను. నువ్వు కూడా శాంతించు. స్వమిమం జగతో దేవై. దేనికోసం శాంతించమంటున్నాడంటే ఈ జగత్తు కోసం. నువ్వు ఈ విధంగా కనుక అల్లకల్లోలం చేసి వీరంగం చేశావంటే సమస్తమైన క్షత్రియ వంశము నాశనమైపోతుంది, సమస్త జగత్తు విరవెల్లాడిపోతుంది. కాబట్టి ఈ జగత్తుని దృష్టిలో పెట్టుకుని అని ఒకే ఒక్క కారణం చెప్తున్నాడు. త్వం ఇమం జగతో అర్ధేవై కోపం సంయచ్చ పాండవ. నీ యొక్క కోపాన్ని శాంతింపచేయి పాండవ. అర్జున, నీకున్న కోపాన్ని శాంతింపజేసుకో. దేనికోసం అంటే జగత్ కోసం, జగత్ కళ్యాణం కోసం. ధర్మం మీద మనం నిలబడ్డాం, ఆ ధర్మంతోనే మనం జగత్తుని మనం కాపాడుకుందాం. ఇది అసద్మార్గం రా అబ్బాయి అని చెప్పి ధర్మరాజు శాంతింపజేస్తున్నాడు. ఏవముక్తస్తదా రాజ్ఞా పాండవోధ ధనంజయ క్రోధ సంయమ సంయమ క్రోధ సంయమన సంశయ క్రోధ సంశయన్ పార్థో సంశమయ. క్రోధ శమయతి అనే పదానికి అర్థం ఏంటంటే శాంతించుట. ఎలా శాంతించింది అంటే, ఎప్పుడైతే ధర్మరాజు ఇది అధర్మం అని చెప్పేశాడు, వెంటనే మంచి మండుతున్నటువంటి దావాగ్ని మీద అలా నీళ్లు పోసి చల్లార్చినట్టుగా అయిపోయింది వీడి యొక్క కోపం అంతా.
శమయన్ పార్థ, చక్కగా చల్లారిపోయింది. ధర్మయుక్తమైనటువంటి వచనాలు చెప్పాడు. క్రోధం సంశమయన్ పార్థో ధార్తరాష్ట్రం ప్రతిష్ఠిత. దుర్యోధనాదుడు, ధార్తరాష్ట్రులైనటువంటి దుర్యోధనాదుల మీద ఉన్నటువంటి ఆ కోపం అంతా కూడా ఒక్కసారిగా ధర్మరాజు కీర్తి, అలాగే జగత్తు, అసద్గతి మొదలైనటువంటి పదాలని వాడు ఏ విధంగా అయితే శాంతింపజేశాడో ఆ విధంగా ఆ మాటలతో ధర్మరాజు యొక్క, అర్జునుడి యొక్క కోపం అంతా తగ్గిపోయింది. తస్మిన్ వీరే ప్రశాంతే తు పాండవే ఫల్గుణే పునః సుసంప్ర సుసంప్రహృష్టమభవత్ జగత్స్థావర జంగమం. ఎప్పుడైతే ఆ వీరుడు ప్రశాంతి పొందాడో, తస్మిన్ వీరే ప్రశాంతి, అర్జునుడు శాంతిని పొందాడో, అప్పుడు జగత్తులో ఉన్నటువంటి స్థావర జంగమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాయి. వాయువు సంచరించడం మొదలుపెట్టింది. సూర్యుడు మెల్లగా కాంతిని పుంజుకున్నాడు. చంద్రుడు, నక్షత్రాలు మొదలైనటువంటివన్నీ వాటి యొక్క తేజస్సుని వృద్ధి పొందుతున్నాయి. భూమి నిశ్చలంగా ఉన్నది. అట్లా ప్రకృతి అంతా కూడా కాస్త అమ్మయ్య అనుకునే ఎప్పుడైతే అర్జునుడు శాంతించాడు. ఇది అర్జునుడి యొక్క పరాక్రమానికి పరాకాష్ఠ. వారితం చ తథా దృష్ట్వా భ్రాత్రా పార్థం మృకోదరః బభూవ విమనారాజన్ అభూన్ నిశ్శబ్దమత్ర వై. ఎప్పుడైతే సోదరుడి చేత ఆ విధంగా వారించబడ్డాడో అర్జునుడు, బభూవ విమనారాజన్, రాజులందరూ కూడా ఒక్కసారిగా అమ్మయ్య అనుకుని నిశ్శబ్దం అత్రవై, ఒక్క క్షణకాలం పాటు నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉండిపోయారు రాజులందరూ కూడా. ఆ తర్వాత జరిగినటువంటి అద్భుత ఘట్టం 21వ శ్లోకం నుంచి ఏంటంటే, ధృతరాష్ట్రుడి యొక్క దేవతా మందిరాలలో, అంతఃపురాలలో మొదలైనటువంటి పూజా గృహాలలో వాటిల్లో ఒక భయంకరమైనటువంటి దుశ్శకునాలతో కూడిన శబ్దాలు వినిపించాయి. అవి ఏమిటి, వాటి వల్ల ప్రభావం ఎలా ఉంటుంది, ఆ తర్వాత ధృతరాష్ట్రుడు వెంటనే తన అభిప్రాయాన్ని మార్చుకుని ఏ విధంగా పాండవులకి రాజ్యాన్ని ఇచ్చాడు అనేటువంటిది కూడా రాబోయే 15 శ్లోకాలలో చెప్పడం జరిగింది. అది రేపటి అధ్యాయంలో మనం చూద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.